కిందటిసారి మనం డెస్టినీ నెంబర్ 7 గురించి అయితే తెలుసుకున్నాము. దాంట్లో ప్లస్‌లు, మైనస్‌లు, దానికి ఉండే లక్షణాలు ఇలాంటివన్నీ మనకి వీక్షిస్తు గారు వివరించారు. ఇప్పుడు డెస్టినీ నెంబర్ 8 గురించి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ డెస్టినీ నెంబర్ 8 గురించి ఏం చెప్తారు మీరు? అంటే దీని లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే ఈ డెస్టినీ నెంబర్ 8 ఉన్న వాళ్ళకి వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయంటారు? ఈ డెస్టినీ నంబర్ 8 అనేది శనికి సంబంధించింది. దీనికి ఆధిపత్యం వహించే గ్రహం శని. శని మోక్షకారకుడు. మామూలుగా మన గతంలో మనకు కేతువు చెప్పుకున్నాం. కేతువు మోక్షకారకుడు అని. శని వచ్చేసి మనకి కర్మకారకుడు. అంటే విపరీతంగా హార్డ్ వర్క్ చేస్తారు వీళ్ళు. మంచి కార్యదక్షత కలిగిన వాళ్ళు. ఎవరైతే 8 నంబర్లో పుట్టి ఉంటారో వీళ్ళు జీవితం అంతా స్వయం కృషితోనే పైకొస్తారు. ఎక్కడ అదృష్టాన్ని నమ్మకోవడం కానీ, ఇతరుల సహాయం తీసుకోవడం కానీ, వీళ్ళు జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు. అయితే వీళ్ళు గనక ఇతరుల గురించి పోల్చుకోవడం గనక తగ్గిస్తేనే చాలా అద్భుతంగా రాణించగలరు. అన్ని విషయాలు వీళ్ళ చిన్నప్పటి నుంచి వీళ్ళ జీవితం అన్ని దశలో ప్రతిదీ లేటుగా పొందడం జరుగుతుంది. పొందుతారు వీళ్ళు అనుకున్నది, కానీ లేటుగా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి 8 నంబర్ వాళ్ళు ఇతరులతో పోల్చుకోవద్దు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు 8 నంబర్ వాళ్ళకు ప్రమోషన్ రాదు, కానీ వేరే వ్యక్తులకు వస్తున్నప్పుడు వీళ్ళు అనుకుంటారు మాకంటే చివరిలో వచ్చారు కదా, అయినా ముందుగానే ప్రమోషన్స్ ఉన్నారు, జీవితంలో బాగా డెవలప్ అయ్యారు, ఇంకా మేము కాలేదనే ఫీలింగ్లో ఉంటారు 8 వాళ్ళు. అంటే ఇతరులతో పోల్చుకొని ఉంటారు. వీళ్లకు బాగా జీవితంలో 41 సంవత్సరం తర్వాత కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 41 తర్వాత నుంచి బాగా కలిసి వస్తుంది. 41 ఇయర్స్ తర్వాత ఈ 8 నంబర్ వాళ్ళు ముఖ్యంగా వీళ్ళు జీవితంలో అనేక కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఓటములు అన్నీ భరించి బాగా రాటుదేలి ఉంటారు. వీళ్ళు జీవితంలో ఒక మంచి అనుభవాన్ని పొంది ఉంటారు. వీళ్ళు సాధారణంగా ఎవరిని నమ్మరు, ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మరు, కళ్ళతోటి చూసి మాత్రమే నమ్ముతారు. కాబట్టి వీళ్ళలో గుడ్డిగా నమ్మే మనస్తత్వం ఉండదు వీళ్ళలో. కానీ వీళ్ళు చాలా నీతి నియమాలు పాటిస్తారు. దేన్ని వీళ్ళు అధర్మంగా చూసే అవకాశం ఉండదు. ప్రతిదీ వాళ్ళకు అనుగుణంగా లెక్క ప్రకారం జరగాలని కోరుకుంటారు వీళ్ళు 8 నంబర్ వాళ్ళు. వీళ్ళు 8 నంబర్ వాళ్ళు ముఖ్యంగా వీళ్ళ నేమ్ నంబర్ని గనక 5 నంబర్లో మార్చుకోగలిగితే, అంటే 32 కానివ్వండి, 41 కానివ్వండి, అదేవిధంగా 50 కానివ్వండి, 59 అలా 5 నంబర్లో మార్చుకుంటే వీళ్ళ నేమ్ నంబర్ వీళ్ళ డెస్టినీకి ఆధారంగా పనిచేయడం ప్రారంభించినప్పటి నుంచి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. డెస్టినీ 8 ఉన్న వాళ్ళు ముఖ్యంగా వీళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారనేది చాలా ముఖ్యం. చాలామంది 8 డెస్టినీ ఉన్నవాళ్ళు వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు రాజకీయ రంగాల్లో ఉన్నారు. నరేంద్ర మోడీ కానివ్వండి, అదేవిధంగా రేవంత్ రెడ్డి కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి కానివ్వండి, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 8 వచ్చిన, డెస్టినీ నెంబర్లో 8 ఉన్నా వీళ్ళు రాజకీయంలో ఉన్నత పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులుగా వీళ్ళు జాతీయ స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, కనీసం ఒక గల్లీ స్థాయి లీడర్ అయినా ఉంటారు వీళ్ళు రాజకీయంలో. కాబట్టి 8 నంబర్ రాజకీయంగా చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా జ్యుడిషియల్ సిస్టమ్, న్యాయ వ్యవస్థలో లాయర్లుగా, జడ్జీలుగా, మంచి మంచి అడ్వకేట్స్గా ఈ నంబర్లో ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 8 వాళ్ళు ఐరన్ బిజినెస్, స్టీల్ బిజినెస్, ఆయిల్ బిజినెస్ చేసుకోవచ్చు. చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా వీళ్ళు కంప్యూటర్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్స్ కానీ అటువైపు వెళ్ళినా కూడా చాలా ఎక్సలెంట్గా, కొంతమంది బ్యాంకర్స్లో కూడా వచ్చే జాబ్స్ అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి రంగాలు వీళ్ళు ఎంచుకొని వీళ్ళ నేమ్ నంబర్ని 5 నంబర్కి మార్చుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది 8 వాళ్ళు. అయితే ముఖ్యంగా ఎవరైతే డెస్టినీ 8 ఉంటుందో వీళ్ళు రెమెడీస్ ఏం చేసుకోవాలి? వీళ్ళ జాతకంలో 8 ఉన్న, మామూలుగా ప్రస్తుత దశలు అంతర్దశల్లో కూడా శని దశ ఉన్న, ముఖ్యంగా వీళ్ళు శనికి తైలాభిషేకం చేసుకోవడం శనివారం రోజు. అదేవిధంగా శనివారం రోజు ఆవులకు నువ్వులు బెల్లం కలిపి తినిపించడం ద్వారా వీళ్ళ జాతకంలో ఆ దోషం తగ్గి, ఈ శని దోషం ప్రభావం వల్ల తగ్గడం వల్ల జీవితంలో ఉన్నత దశకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 8 నంబర్ వాళ్ళు జీవితంలో విపరీతంగా కష్టపడ్డా చివరికి మాత్రం వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. చూసారు కదా డెస్టినీ నెంబర్ 8 గురించి. అంటే వీళ్ళు ఎక్కువగా రాజకీయ రంగాల్లో బాగా రాణిస్తారని చెప్తున్నారు సార్. అలాగే వీళ్ళకి మంచి పట్టుదల అలాంటివి కూడా ఉంటాయని చెప్తున్నారు. సో డెస్టినీ నెంబర్ 8 గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే వీక్ష సేవ్ గారిని సంప్రదించండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.